లో 3 స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. హామీల అమలుకు ప్రణాళిక కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని అన్నారు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదమని అన్నారు. దేనికి చర్చకు రావాలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, బీజేపీని ఆదరించాలని చెప్పారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు. ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తామని అన్నారు. కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది. కానీ ఇంతవరకు ఆలు లేదు, చూలు లేదు. ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తా ఉన్నాం. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, రైతులు, ఉద్యమకారులు, ఆటో డ్రైవర్లు, షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గము, షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గము, ఓబీజీ సామాజిక వర్గము, వివిధ కుల వృత్తులు, సబ్బండ వర్గాలు, ఏ వర్గమైనా సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏ వర్గానికైనా ఏమైనా గత 14 నెలలుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఊరు వర్గబెట్టింది ఏందో చెప్పాలి. దేనికోసం మీతో చర్చకు రావాలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. రోజులుగా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు వీరు వచ్చిన తర్వాత కూడా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గింది. ఒకానొక కాలంలో మంత్రులు శాసన మండలికి రావాలంటే భయపడేటువంటి వాళ్ళు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో గత 20-25 సంవత్సరాలుగా పసుపు బోర్డు కావాలని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. అప్పటి నుంచి డిమాండ్ జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి యొక్క కృషితో ఈరోజు ఇక్కడ పసుపు బోర్డుకు సహకారం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో పసుపు ఉత్పత్తి చేసేటువంటి, పసుపు పండించేటువంటి రైతులకు అన్ని రకాలుగా మేలు చేసేటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నాం.